భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆదికాండం 1 అధ్యాయం 2-3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు May 18th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఫ్రెండ్స్. రేపటి దినమందు అబ్రహాము ఆశీర్వచనం పార్ట్ 5 గురించి వాక్య సందేశాన్ని వినబోతున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఎలా కోడి గుడ్ల మీద పొదిగి పిల్లలను చేసినట్టుగా ఏ రీతిగా నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆ విజన్ ముందు పెట్టుకుని ముందే పిక్చర్ తయారు చేసుకుని ఏ రీతిగా దాని గురించి పలకాలి. ఇలాంటి వాటి గురించి లోతైన వాక్యపు సందేశం రేపు ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. లేని వాటిని ఉన్నట్టుగా అద్భుతాలు సృష్టించేటువంటి ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి ఆ కృప దీవించబడాలని ఆశిస్తే డోంట్ మిస్ ఇట్. రేపు సండే ప్రాపర్టీకి సండే అండ్ అబ్రహాం ఆశీర్వచనం పార్ట్ 5 గురించి మనం వినబోతున్నాం. అద్భుతంగా అనేకులు సమస్య నుంచి, దరిద్రం నుంచి, నిరుద్యోగం నుంచి, గడుతనం నుంచి విడుదల పొందబోతున్నారు. పాపము నుంచి విడుదల పొంది జై జీవితాన్ని పొందబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, సద్వినియోగపరచుకోండి. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు, ఆరాధనకి అటెండ్ అవ్వండి. మన ఆరాధన సమయములు ఉదయకాలం రేపు సండే 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకి 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధనలు శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే బలమైన వాక్య సందేశాలు, విశ్వాసమును నూరిపోయే సందేశాలు, అలాగే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసేటువంటి ఆ కృప. ప్రాపర్టీకి సండే రేపు సండే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. థర్డ్ వర్షిప్, ఫోర్త్ వర్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. నెలలు కాబట్టి టైం టు టైం స్టార్ట్ అవుతాయి, టైం టు టైం క్లోజ్ అవుతాయి. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలోకి వేస్తున్నారో, ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచని, ఏ బలహీనతను తీసేసి రేపు ఆరాధనకి ఎలాంటి ఆటంకాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడి చేయనివ్వదు నాయన. ఏదో ఒక ఆటంకం అపవాది కలుగజేసి రానికోకుండా అటు ఊరను, ఎలక్షన్ లేదా పాలు వచ్చి నీళ్ళు వచ్చింది, ఇది చుట్టాలు వచ్చింది, రకరకాల ఆటంకాలు పరిచి నీ సన్నిధికి రాకోకుండా నీ ఆజ్ఞను కోల్పోయేట్టు చేస్తుంది. ఆ చీకటి బంధకాలు తొలగించండి. కృప చూపించండి. బిడ్డలందరూ అటెండ్ అవ్వాలా, గొప్ప విజయాన్ని చూడాలా. 4 వర్షిపుల లోతైన వర్తమానాలు మీరు అందించి, లేని వాటిని ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకుని జంగిచాలు చూడాలని వర్తమానాలు మాకు అందించి, డీప్గా కలువరి సిలువలో నుంచి ఏ రీతిగా మార్పు చెందిన వ్యక్తిని, పాపిని పరిశుద్ధంగా ఎలా చూడాలో, ఆయన దరిద్రాన్ని ఐశ్వర్యంగా ఎలా చూడాలో, అయా వ్యాధిని ఆరోగ్యంగా ఎలా చూడాలో, అలాగే సొంత గృహాన్ని ఎలా చూడాలో, ఇటువంటి మాకు నేర్పించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకొని దీవెనతో నింపమని సమస్త సాక్ష్యాలుగా మారిపోవాలి. అలాంటి అద్భుతకరమైన పరిశుద్ధాత్మదేవ ప్రసంగాలు ఇచ్చి జయమనివ్వండి. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు ఎవరైనా జాబ్ ప్రయత్నం చేస్తున్నా సమస్యలను వాటిని విడిపించి నాయన అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి, స్వస్థతనివ్వండి, దీవెనివ్వండి, సమాధానం ఇవ్వండి, ఆశ్చర్యాలు జరిగించండి. రేపు సండే అన్నింటిలో కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, స్పాన్సర్ మీట్ ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు. అలాగే రేపు సండే కూడా ఉంటుంది 4 వర్షిపుల్లో. విషయాన్ని గమనించగలరు. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం తీర్మానం తీసుకున్నారో వీళ్ళని ప్రేరేపించబడితే ముందుకు రండి. చేయి కలుపుదాం. గడిన దేవునికి మందిరాన్ని కట్టడానికి అడుగులు ముందుకు వేద్దాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం బలంగా ప్రే చేయండి. ఆటంకాలు తొలగిపోవాలా. ఓకే, నీ హస్తం అందులో ఉండాలి. అది అప్పుడు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. అలాగే ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడిన గాక. ఆమేన్. ఈరోజు అవకాశం ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు నన్ను కలిసి ప్రే చేయించుకోవచ్చు. ప్రామిస్ ల్యాండ్ కోసం విత్తనం ఇచ్చేవాళ్ళు లేదా స్పాన్సర్ చేసేవాళ్ళు. మే గాడ్ విష్ యూ ఆల్. సీ యూ టుమారో.